వివిధ ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షల్ని కూర్చడం ద్వారా మాలికలు ఏర్పడుతుంటాయి. ఈ రుద్రాక్ష మాలికలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో సిద్ధమాల చాలా ప్రత్యేకమైంది. ఈ సిద్ధమాల యొక్క ప్రత్యేకత ఏమిటో పరిశీలిద్దాం. రుద్రాక్షమాలలో అత్యంత శక్తివంతమైనది ఈ సిద్ధమాల. చాలా పవిత్రమైనది. సిద్ధమాల ఉన్న గృహం అన్ని రకాలుగా కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉంటుంది. ముఖ్యంగా ధనానికి లోటు ఉండదు. క్షుద్ర శక్తులు దరిచేరవు. అనుకున్నటువంటి పనులు ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. కీర్తి ప్రతిష్టలు కూడా చక్కగా ఏర్పడతాయి. పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ప్రీతిని కలిగిస్తుంది ఈ సిద్ధమాల. సకల సుఖాలకు నిలయమైనది. సర్వాధిక్యము, ఇంద్రభోగాలు కూడా ఈ రుద్రాక్ష మాల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. ఈ మాల ఏకముఖి రుద్రాక్ష మొదలు చతుర్దశముఖి రుద్రాక్ష వరకు ఉంటాయి. ఇందులో 3-4 రకాల రుద్రాక్షలు దొరకడం కొంచెం కష్టం. ఖర్చుతో కూడా కూడింది అవుతుంది. ఈ రుద్రాక్షల్ని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఈ సిద్ధమాల ఏ గృహంలో ఉంటే ఆ గృహం సర్వ సుఖాలకి కూడా నిలయమవుతుంది. మనిషి మెదడుకి 4 భాగాలు ఏ విధంగా ఉన్నాయో రుద్రాక్షకు కూడా 4 భాగాలు ఉన్నాయి. రుద్రాక్షకు అంతరం బ్రహ్మ, దక్షిణ భాగం శైవం, వామ భాగం ఏదైతే ఉన్నదో అదియే విష్ణువు. ఇక ముఖము ఏదైతే ఉందో అదియే సరస్వతి. బ్రహ్మముఖము, సరస్వతి నిలయము. రుద్రాక్షకు ఏది అడుగు భాగమో అదే గాయత్రి స్థానం. ఇన్ని మహిమలు గల ఈ రుద్రాక్షమాల ధరించడం ద్వారా సర్వశక్తులు కూడా లభిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది సిద్ధమాల యొక్క ప్రత్యేకత, విశిష్టత.